అధికారం పోవడంతో వైసీపీ పరిస్థితి రెక్కలు తెగిన పక్షి మాదిరిగా తయారైంది. గతంలో అడ్డు అదుపు లేకుండా స్వేచ్ఛగా విహరించిన వైసీపీ శ్రేణులు ఎంతలా స్వైర విహారం చేశాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బూతులు తిట్టేవాళ్ళు బూతులు తిట్టారు, దాడులు చేసేవాళ్ళు దాడులు చేశారు. దందాలు, కబ్జాలు, అవినీతి చేస్తున్నారంటూ నాడు వైసీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలను తిడుతూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోయారు. ఇలా ఎవరి ఉద్యోగాలు వాళ్ళు వెలగబెట్టారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు వైసీపీ ఉద్యోగాలన్నీ ఊడిపోయాయి. ఇక ఇప్పుడు ఆ పార్టీకి మరో గండం ముంచుకొస్తోంది. ఆ దెబ్బకు ఇక ఫ్యాన్ పార్టీ జనం నోలలో నుంచి కనుమరుగవనుందా? ఇంతకు ఏంటా గండం? అది ఏ రూపంలో రాబోతోంది? గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాయకుల నుంచి పార్టీ కార్యకర్తల వరకు ప్రభుత్వ ఉద్యోగాల రూపంలో అవకాశాలు కల్పించబడ్డాయి. ప్రజల సొమ్మును జీతాలుగా చెల్లిస్తూ వారిని పార్టీ పనుల కోసం వాడుకున్నారు. జగన్ నియమించిన వందలాది మంది సలహాదారులు ఒకవైపుండగా వేలాది మంది వాలంటీర్లు మరోవైపు నిలబడ్డారు. వాస్తవానికి అవసరం లేని చోట కూడా ఉద్యోగాల పేరుతో అవకాశాలు సృష్టించబడ్డాయి. అంతేకాకుండా ప్రభుత్వ నిధులను పార్టీ అనుకూల పత్రిక బలోపేతానికి వినియోగించడం ఆ సమయంలో తీవ్రమైన విమర్శలకు దారితీసింది. అయితే 2024 ఎన్నికల ఫలితాలు అన్నింటినీ మార్చేశాయి. ఒకప్పుడు 151 ఎమ్మెల్యేలతో గర్వపడిన వైసీపీ కేవలం 11కి పరిమితమైంది. దీంతో జగన్ సృష్టించిన వాలంటీర్ పోస్టులు, సలహాదారుల పదవులు, కార్పొరేషన్ చైర్మన్షిప్లు, లక్షల్లో జీతాలు చెల్లించి పెట్టుకున్న బూతులు తిట్టే సోషల్ మీడియా సైన్యం అన్నీ ఉపయోగం లేకుండా పోయాయి. ఫలితంగా ప్రభుత్వ సొమ్ముతో ఉద్యోగం ఉన్నవారిలా కనిపించిన వారంతా మళ్లీ నిరుద్యోగులుగా మారిపోయారు. మొత్తానికి 5 ఏళ్లుగా ప్రభుత్వంపై ఆధారపడి బతికిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, సలహాదారులు, వాలంటీర్లు, సోషల్ మీడియా సైన్యం ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా నిరుద్యోగ సంక్షోభంలోకి జారుకున్నారు. పొత్తు కుదుర్చి పవన్ కొట్టిన దెబ్బకు వైసీపీ కకావికలమైంది. వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేసే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి మిగిలి ఉన్న చిన్నపాటి ఆధారాలను కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ క్యాడర్ ఆధారపడి ఉన్న స్థానిక సంస్థల పదవులను కూలగొట్టడమే లక్ష్యంగా చర్యలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలను 3 నెలల ముందుగానే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్ని దీనికి సంబంధించిన ఏర్పాటును వేగవంతం చేశారు. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ బూతుల ఖరారు వంటి ప్రక్రియలు డిసెంబర్లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జనవరిలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. అంటే కొత్త ఏడాది ప్రారంభం నుంచే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొననుంది. ఈ నిర్ణయం అమలైతే వైసీపీ మిగిలిన బలగాలపై కూడా కూటమి ప్రభుత్వం భారీ దెబ్బ కొట్టినట్లే అవుతుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను 6 నెలల ముందుగానే నిర్వహించే అవకాశం చట్టసభలో ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం 3 నెలల ముందుగానే షెడ్యూల్ ప్రకటించవచ్చు. ఈ చట్టబద్దమైన వెసులుబాట్లను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రతిపాదించింది. ఈ ప్రాతిపదికనపై ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో డిసెంబర్ నాటికి అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో నెలకొననుంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రస్తుతం రాజకీయపరమైన ఎలాంటి ఆటంకాలు లేవు. గతంలో కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం జరిగింది. లేకపోతే ఇప్పటికే ఈ ఎన్నికలు పూర్తయ్యే పరిస్థితి ఉండేది. గతంలో ఆలస్యంగా నిర్వహించబడినందువల్ల ఈసారి కూడా షెడ్యూల్ వెనుకబడింది. 2014కి ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేవి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏడాదిన్నర గడిచాక స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా పంచాయతీ, పరిషత్ ఎన్నికలు జరిపే అవకాశం ఉండగా ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.
పులివెందలలో ఘోర పరాజయం అనంతరం వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్కట్ చేసినట్లే చేస్తుందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలతో సహా ఏ ఎన్నికల్లోనూ పాల్గొనలేదు. అన్నింటినీ బహిష్కరించి అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ వస్తోంది. అయితే పులివెందలలో పరిస్థితి వేరు. అక్కడ పోటీ చేయకపోతే పరువు పోతుందని భావించి వైసీపీ బరిలో దిగింది. కానీ ఫలితంగా పరువు నిలబడకపోగా ఘోర ఓటమి ఎదురైంది. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికలను సరిగ్గా నిర్వహించడం లేదని, అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ బహిష్కరణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా పార్టీ నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో వైసీపీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాలి.